సార్వత్రిక ఎన్నికల ముంగిట ఏపీలో సరికొత్త ఎత్తులతో ముందుకు వెళ్తోంది బీజేపీ. తమకు కొత్త పొత్తుల అవసరం లేదంటూనే చర్చలకు ఆహ్వానిస్తోంది. మాకొకరితో పని లేదు, మాతో కలిసి వచ్చే ఆలోచన ఎవరికైనా ఉంటే ముందుకు రావాలంటోంది. సైకిల్ పార్టీతో కలిసి రావాలని కోరుకుంటున్న పవన్ కి సైతం క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది కాషాయ పార్టీ. అటు బీజేపీ కీలక సమావేశంలోనూ దీనిపై ఆసక్తికర చర్చ జరిగింది. ఏపీలో పొత్తులపై బీజేపీ వ్యూహం మార్చింది. ఓవైపు పొత్తులు తమకు అవసరం లేదని చెప్తూనే మరోవైపు తమతో కలిసొచ్చే వాళ్లు ముందుకు రావాలని కోరుతోంది కమలం పార్టీ. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే మాతో కలవాలనుకుంటున్న పార్టీ కూడా ముందుకు వస్తే పొత్తుల గురించి ఆలోచిస్తామనే సంకేతం రాష్ట్ర బీజేపీ నేతల నుంచి వచ్చింది. పొత్తుల అంశాన్ని బీజేపీ పెద్దల దృష్టికి పవన్ తీసుకెళ్లిన మాట వాస్తవమే. కానీ మాతో కలవాలనుకునే పార్టీతో పవన్ ముందడుగు వేయించాలి కదా అంటూ ప్రశ్నించారు బీజేపీ నేత సత్యకుమార్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, మాతో పొత్తులో ఉన్నారు. వారు ఇంకో పార్టీతో కూడా మాట్లాడుతున్నారు. మేమే పవన్ కళ్యాణ్ గారిని ఏమనట్లేదు, వేరే తెగదింపులు చేసుకోలేదు, ఏం చేయలేదు. దాని అర్థం ఏంటి? రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము కొన్ని రాజీ ధోరణి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మధ్యవర్తిత్వం వహిస్తుంటే రెండు వైపులా మాట్లాడాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే ఉంది. 5.5 గంటల పాటు సాగిన ఏపీ బీజేపీ ముఖ్య నేతల భేటీలో పొత్తులపై వాడివేడి చర్చ జరిగింది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే బాగుంటుందని మెజార్టీ నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులో అమిత్ షా పర్యటనలోపే పొత్తులపై క్లారిటీ ఇవ్వాలని నేతలు కోరినట్టు సమాచారం. పొత్తులపై అభిప్రాయాల్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని పార్టీ నేతలకు సూచించారు శివప్రకాష్. బీజేపీ నేతల మీటింగ్ తర్వాత జనసేన నేత నాదెండ్ల మనోహర్తో పురంధేశ్వరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తులతో పాటు తాజా రాజకీయ అంశాల గురించి ఈ భేటీలో చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అంటున్నారు నాదెండ్ల. జస్ట్ కర్టసీ కాల్ అండి. పెద్దలు శివప్రకాష్ గారు అంటే చాలా రెస్పెక్ట్, మాకు చాలా గౌరవం. ఆయన చాలా అనుభవం కలిగిన వ్యక్తి. అనేక రాష్ట్రాలకి ఆయన ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారు దేశ మొత్తంలో. సో ఆయన మర్యాదపూర్వకంగా నూతన సంవత్సర సందర్భంగా ఆయన కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పి కర్టసీ కాల్ కోసం వచ్చాను. అటు బీజేపీ నుంచి కూడా ఇదే రియాక్షన్ వచ్చింది. జనసేన తమ మిత్రపక్షం కాబట్టి నాదెండ్లతో మర్యాదపూర్వక భేటీ మాత్రమే జరిగినట్టు చెప్తున్నారు పురంధేశ్వరి. జనసేన మాతో పొత్తులో ఉన్నారని చెప్పారు. మేము కూడా ఎప్పుడు కూడా జనసేన నుండి దూరంగా జరిగామని మేము చెప్పలేదు. వారు మర్యాదపూర్వకంగా ఇవాళ శివప్రకాష్ గారు వచ్చారు, వారిని కలవటానికి వచ్చారు, నన్ను కలిశారు. మంచి చెడులు అన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. పొత్తు అనేది నిర్ణయం మేం కాదు కదా చేసేది, కాబట్టి ఇవన్నీ కూడా పైకి పంపిస్తాం, వారు నిర్ణయించి చెప్తారు. ఎన్నికలకు అతి కొద్ది సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు. ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ పొత్తులపై సరికొత్త ఎత్తులు వేస్తోంది.